గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో మనకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? ఎవరికి రావచ్చు గ్రూప్ 2 అనే అంశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. రాష్ట్రంలో గ్రూప్ 1 తర్వాత అత్యున్నతమైనటువంటి జాబ్స్ గ్రూప్ 2లోనే ఉంటాయి. కొన్ని గ్రూప్ 1 కేటగిరీలో ఉన్న జాబ్స్ కన్నా కూడా గ్రూప్ 2 కేటగిరీలో ఉన్న జాబ్స్ కొన్ని బాగా క్రేజీ, బాగా పాపులర్ జాబ్సే ఉంటాయి మీకు తెలిసినవి. సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ తహసీల్దార్ ఇలాంటి పోస్టులకి మంచి క్రేజ్ ఉంటుందన్నమాట. అంటే గ్రూప్ 1లో ఎంపీడీఓల కన్నా కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి జాబ్స్ ఇవి. కేటగిరీ గ్రూప్ 2 అయినప్పటికీ. కానీ దీనికి పోటీ కూడా అంతే ఉంటుంది. దీనికి పోటీ కూడా మనకి గట్టిగానే వినిపిస్తుందన్నమాట మనకి పోటీ. ఎక్కువ మంది ఈ ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. దగ్గరగా 85% ఆఫ్ ది స్టూడెంట్స్ అటెండెడ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ యెస్టర్‌డే. దాదాపుగా 85% ఈ ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వటం జరిగింది. సో, అటెండెన్స్ రేషియో అనేది బాగా ఉందన్నమాట దీంట్లో. మనం మంచిగా ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. ఇది గొప్ప విషయం ఇదన్నమాట. ఎందుకంటే కొంత అన్‌సర్టెనిటీ ఉంది ఎగ్జామ్‌లో. ఇది జరుగుతుందా? లేదా? అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా జరగదనే అవకాశం ఉందని అనుకున్నారు. సో, ఎట్టకేలకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌ని కండక్ట్ చేసింది. ప్రభుత్వాన్ని కూడా మాటను కూడా పక్కన పెట్టేసి, ప్రభుత్వం చెప్పినట్టు కూడా వినకుండా కండక్ట్ చేసింది ఏపీపీఎస్సీ. ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది ఏపీపీఎస్సీ. సరే, మొత్తం మీద ఇవన్నీ ఒక పక్కన పెడితే, మనం గాని చూసినట్లయితే పేపర్స్ విషయంలోకొస్తే గ్రూప్ 2 పేపర్స్. 2 పేపర్‌లు కూడా మనకి మెయిన్స్‌లో ఉన్న పేపర్స్ 2 కూడా మనకి కాస్త బాగా చదివిన వాళ్ళు, లాస్ట్ 1 ఇయర్ నుంచి చదివినటువంటి వాళ్ళు ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్సే ఉన్నాయి. దాదాపుగా ఒక 75% క్వెషన్స్ బాగా వచ్చాయి. కాబట్టి కొంచెం కష్టపడి చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. కొంచెం కంపేర్ టు లాస్ట్ ఇయర్ అంతకుముందు జరిగిన గ్రూప్ 2లతో పోల్చుకుంటే కొంచెం పేపర్స్ కాస్త ఈజీగా ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు. చదివిన వాళ్ళకి, బాగా చదివిన వాళ్ళకి మాత్రం ఈజీ. చదివిన వాళ్ళకి ఎట్లాగో ఈ టఫ్‌గానే ఉంటాయి. సరే, మనం ఇందులో నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు? సో, నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం గాని 2 పేపర్‌లు గాని కలిసి మనం చూసినట్లయితే మనకు ఒక 180 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. ఎందుకంటే పేపర్ కొంచెం ఈజీగా ఉంది. అదేవిధంగా మనకి కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఆల్రెడీ గ్రూప్ 2 రాసినటువంటి వాళ్ళు, గత 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ 2కి. సో, ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళందరూ గట్టి పోటీ ఇస్తారు కాబట్టి కాస్త పెరిగే అవకాశం ఉంది. దానికి తోడు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పేపర్స్‌లో ఏంటంటే మనకి స్కోరింగ్ కూడా ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, కాబట్టి మనకి మార్క్స్ అయితే ఎక్కువ, అంటే కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. పేపర్ కాస్త ఈజీగా ఉంది కాబట్టి మనం అంటే మీకు ఒక 5 మార్కులు అటో ఇటో అయినా పర్లేదు. 180 మార్క్స్ వస్తే అది ఏ కేటగిరీ అయినా సరే, మన మన టోటల్ కేటగిరీ 180 గాని వస్తే మీకు మంచి టాప్ సర్వీసెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసే డీటీలు, మున్సిపల్ కమిషనర్లు, తర్వాత గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్స్, తర్వాత సబ్ రిజిస్ట్రార్స్ లాంటి ఉన్నతమైనటువంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఇంకా అక్కడి నుంచి మనం కట్ ఆఫ్‌లో ఇంకా మనం రిజర్వేషన్ వైస్‌గా గాని తీసుకుంటే, ఒక్కొక్క రిజర్వేషన్‌కి ఒక్కొక్క 10 మార్క్స్ తగ్గించుకుంటూ కూడా రావచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ బీసీకి అనుకోండి, ఒక ఓసీ కన్నా ఒక 10 మార్క్స్ తగ్గించుకుంటే 170, 165 ఆ రేంజ్‌లో రావచ్చు. ఇక ఎస్సీకి అనుకోండి 160, 170 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి 155 ఆ రేంజ్‌లో కూడా ఉండొచ్చు. ఒక 10 మార్క్స్ తగ్గించుకుంటూ వస్తే ఎస్టీకి కూడా ఇంకొక 10 మార్క్స్ తగ్గించుకుంటే మనకొచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద 180 మార్క్స్ కానీ మీకు వస్తుంటే, పేపర్‌కి 90 మార్క్స్ కానీ వస్తుంటే, మీరు ఖచ్చితంగా రేస్‌లో ఉన్నట్టే. కన్ఫర్మ్ అంటే నేను ఇంకా తక్కువ ఉండొచ్చు కట్ ఆఫ్. కానీ మనం కీడించి మేలెంచడం మంచిది కదా! ఎందుకంటే గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో బిట్ల ఎగ్జామ్ కాబట్టి, ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు చాలామంది ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసి ఎప్పటినుంచో ఉన్నటువంటి వాళ్ళు. ఒక 2 పేపర్సే కాబట్టి 90 ఔట్ ఆఫ్ 150కి 90 మార్క్స్ వేయటం అనేది
అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే లెంతీ క్వెషన్స్ ఏమి ఉండవు కాబట్టి, ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఆ ఉద్దేశంతో చూసినప్పటికి కూడా 180 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. సో, మిగతా కేటగిరీ వైస్‌గా ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో, నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ టెస్ట్ సిరీస్, మెంటర్‌షిప్, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ క్లాసెస్ బోత్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్‌పీఎస్సీ. వరుసగా 2 సార్లు మేము సెకండ్ ర్యాంక్ సాధించాం గ్రూప్ 1లో. సో, కాబట్టి ఈ కోచింగ్ మీకున్న ఈ గ్రూప్ 2 నాలెడ్జ్ తోటి, మీరు కోచింగ్ లేకుండా, మీరు మెంటర్‌షిప్ గైడెన్స్ తోటి, టెస్ట్ సిరీస్ తోటి గ్రూప్ 1 కూడా సక్సెస్ అవ్వచ్చు మీరు రాబోయే కొత్త గ్రూప్ 1 కోసం. ఆల్రెడీ మీరు ఈ గ్రూప్ 1కి అప్లై చేస్తుంటే టెస్ట్ సిరీస్ రాసుకోండి. లేకపోతే రాబోయే కొత్త గ్రూప్ 1కి కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. కాబట్టి ఒక 5 మార్కులు అటో ఇటోగా మనకు ఆ రేంజ్‌లో కట్ ఆఫ్ ఉండొచ్చు. ఇది నాకున్న అనుభవం ప్రకారం నేను చూసి పేపర్స్ నేను తెలంగాణలో కానీ నేను గెస్ చేసినట్టుగానే లాస్ట్ అవన్నీ జరగటం జరిగింది. సో, ప్రిలిమ్స్ అవన్నీ కూడా. కాబట్టి ఇది కూడా ఈ రేంజ్‌లో ఉండొచ్చు కాస్త అటో ఇటోగా. సో, ఎక్కువ మార్క్స్ రావడం వల్ల మీకు అడ్వాంటేజే కానీ అది దానివల్ల ఏం నష్టం లేదు. కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉందని కొంతమందికి ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు కట్ ఆఫ్ ఒక 150 ఉంటుందని చెప్పొచ్చు. దానివల్ల ఎక్కువ మందికి సంతోషం కలుగుతుంది కానీ తాత్కాలికంగా అది తర్వాత కష్టము అని మనం చెప్పొచ్చు. సో, అందుకని 180 వరకు ఛాన్స్ ఉంది. ఒక 5 మార్కులు అటో ఇటో తగ్గే అవకాశమే ఉంటుంది. ఒక 5 మార్కులు అంతేగాని 175, 170 ఉన్నా గానీ సేఫ్ సైడే అనమాట. 180 ఉంటే మాత్రం మీరు కన్ఫర్మ్‌గా మంచి టాప్ సర్వీసెస్‌కి ఎంపికవుతారనమాట. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో, చూసేవాళ్ళంతా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఎగ్జామ్ కూడా తెలుగులో రాయొచ్చు. మేము తెలుగులో కోచింగ్ ఇస్తాం ఐఏఎస్ ఎగ్జామ్ కూడా. మీకున్న ఈ గ్రూప్ 2 నాలెడ్జ్‌తో కూడా మీరు ఐఏఎస్ అవ్వచ్చు. దానికి కూడా మేము మెంటర్‌షిప్, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఫర్ సివిల్ సర్వీసెస్. ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే సివిల్స్ అనేది ఇంగ్లీష్ మీడియం అనుకుంటుంటారు. తెలుగులో కూడా రాయొచ్చు. మీకు తెలిసే కదా మొన్న గోపాల కృష్ణారెడ్డి అని ఒకాయన ఉదయ్ కృష్ణారెడ్డి. ఉదయ్ కృష్ణారెడ్డి. తెలుగు మీడియంలో ర్యాంక్ సాధించడం జరిగింది సివిల్ సర్వీసెస్‌లో. సో, అట్లా అనమాట. ఓకే ఫ్రెండ్స్. రైట్. థ్యాంక్ యూ.